ఇంటి వద్దకే విద్య ఆటపాటల విద్య కార్యక్రమంలో నేటి అంశం కథ. కథలోకి వెళ్లే ముందు కథకు సంబంధించిన కృత్యాలు మరియు సూచనలు. కథ చెప్పే ముందు దానికి సంబంధించిన చిత్రాలు, పుస్తకము దగ్గర పెట్టుకోవాలి. టీచరు స్పష్టమైన ఉచ్చారణతో, హావభావాలతో కథను వినిపించాలి. కథ చెప్పిన తరువాత పిల్లలను వారి స్వంత మాటలలో చెప్పమని ప్రోత్సహించాలి. కథలోని కొన్ని కఠిన పదాలను ఎంచుకొని పిల్లలకు నేర్పించాలి. అంటే వాటికి అర్థం చెప్పి వాటి వాడుకను కూడా వారికి తెలియజేయాలి. పదాలను వారానికి 2 లేదా 3 పదాలను మాత్రమే నేర్పించాలి. పిల్లలకు కథ బాగా అర్థమైన తరువాత వారి చేత రోల్ ప్లే చేయించాలి. పైన చెప్పిన సూచనలు అన్నీ ఒక్క రోజులోనే కాకుండా రోజుకొక్కటిగా చేయించాలి. కథ చెప్పే ముందు కథ శీర్షిక పైన చర్చించాలి. ఈ కథ పేరు తెలివైన కాకి. ఈ పేరును చెప్పి పిల్లలకి కాకి గురించి, తర్వాత దాని తెలివితేటల గురించి పిల్లలతో మాట్లాడాలి. కథ ముందుగానే పిల్లలకు కథ ఏమయ్యుండొచ్చు అనే సంభాషణ జరపాలి. తర్వాత కథలోని పాత్రలను చెప్పాలి. ఈ కథలోని పాత్రలు నక్క, కాకి. మరి చూద్దామా ఈ నక్క, కాకి కథలో ఏం చేశాయో, కాకి తెలివితేటలేమిటో ఈ కథ విని తెలుసుకుందాం. కథ చెప్పిన తరువాత కథపై కొంతసేపు చర్చించి ఆ తరువాత కథలోని పదాలను కొన్ని ఎంచుకొని పిల్లలకు నేర్పించాలి. ఉదాహరణకు ఈ కథలోని పదాలు ఊరు, ఉపాయం, తెలివి, పాట, చెట్టు. ఇలా కొన్ని పదాలను ఎంచుకొని వీలైనన్ని పదాలకు చిత్రాలను కూడా చూపిస్తూ పిల్లలకి నేర్పించాలి.